ఏపీ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదలైంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విజయవాడలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ జీవీఎల్ సహా పలువురు నేతలు హాజరయ్యారు. పేదరిక నిర్మూలన కోసం, దేశ రక్షణ కోసం బీజేపీ 5 ఏళ్లుగా కృషి చేస్తోందని అన్నారు కన్నా లక్ష్మీనారాయణ. కేంద్ర పథకాలను తమవిగా చెప్పుకుని మోదీ ఏం చేయడం లేదనే కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. మేనిఫెస్టోపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఇతర రాష్ట్రాల మేనిఫెస్టోను కాపీ కొట్టిన టీడీపీ తమ మేనిఫెస్టోను కూడా కాపీ కొట్టి వారి పథకంగా చెప్పుకునే అవకాశం ఉందని అన్నారు ఆయన. ఇప్పటికే నవరత్నాలను చంద్రబాబు మక్కీ దించేశారని, సొంత పార్టీ మేనిఫెస్టోను ప్రకటించుకోలేని స్థితిలో ఆయన ఉన్నారంటూ ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు విజయసాయి. కేసీఆర్ ది ఫెడరల్ ఫ్రంట్ కాదు, పేడ ఫ్రంట్ అని వ్యాఖ్యానించారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. కేసీఆర్తో జగన్ కుమ్మక్కైన విషయం నిన్న అతని మాటలతో తేలిపోయిందని విమర్శించారు. నటుడు మోహన్ బాబు మునిగిపోయే పడవెక్కారని ఎద్దేవా చేశారు బుద్ధా వెంకన్న. వైసీపీ ఇప్పుడు మునగబోయే పడవ అని వ్యాఖ్యానించారు. జగన్ కేసీఆర్ కుమ్మక్క ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం తగదన్నారు బుద్ధా. ప్రత్యేక హోదా కోసం పోరాడిన ఘనత జగన్దేనన్నారు వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ. జగన్ పోరాటానికి భయపడిన చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని ఆమె విమర్శించారు. కేంద్రానికి చంద్రబాబు పిరికి పందలా భయపడితే జగన్ ధైర్యంగా ఉన్నారన్నారు. సంక్షేమం, అభివృద్ధి టీడీపీకి జోడెద్దుల బండి లాంటివన్నారు ఏపీ మంత్రి లోకేష్. శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. 2019 ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న పోరాటమన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. విజయవాడలో బీజేపీ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు తన అనుభవాన్ని రాష్ట్రాన్ని దోచుకోవడంలో ఉపయోగించుకున్నారని మండిపడ్డారు కన్నా లక్ష్మీనారాయణ. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో చంద్రబాబు ఇలాంటి అభివృద్ధి చేయలేదని అన్నారు. జగన్ ముసుగు రాజకీయాలు తొలగిపోయాయన్నారు దేవినేని ఉమా. టీఆర్ఎస్, వైసీపీ మధ్య ఉన్న రహస్య ఒప్పందం ఏంటో జగన్ వ్యాఖ్యలతో తేలిపోయిందన్నారు. రాష్ట్ర అభివృద్ధిని ఓర్చుకోలేని టీఆర్ఎస్ కు జగన్ మద్దతు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి విశాఖలో కౌంటింగ్ కొనసాగుతోంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె భాస్కర్ సమక్షంలో స్థానిక స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ చేస్తున్నారు అధికారులు. ఏపీ ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత మాటల దాడి పెంచారు. ఆంధ్రప్రదేశ్కు కేసీఆర్ నీళ్లు రానివ్వకుండా అడ్డుకున్నారని, ఏపీ పోర్టులో వాటా అడుగుతున్నారని ఘాటు విమర్శలు చేశారు. ఏపీ హోదాపై తొలి సంతకం అన్నందుకే సోనియాను కేసీఆర్ దుర్భాషలాడారని బాబు విమర్శించారు. అలాంటి కేసీఆర్తో జగన్ అంటగాగుతున్నారని పార్టీ నేతల టెలికాన్ఫరెన్స్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర ద్రోహులంతా ఏకమయ్యారని చంద్రబాబు మండిపడ్డారు. నరేంద్ర మోదీకి కేసీఆర్ సామంతరాజని, కేసీఆర్ కు జగన్ సామంతరాజని సెటర్లు వేశారు చంద్రబాబు. గుంటూరు జిల్లా నర్సరావుపేటలో టీడీపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. నర్సరావుపేట అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవిందరావు ప్రచార జోరును పెంచారు. ఏప్రిల్ 11న జరిగే ఎన్నికల్లో చంద్రబాబు మరోసారి సీఎం కావడం ఖాయమన్నారు చదలవాడ. ప్రజా సంక్షేమ పథకాలతో బాబు పోలవరం, నదుల అనుసంధానం లాంటి ఎన్నో అభివృద్ధి పనులను చేశారన్నారు చదలవాడ. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచింది. హిందూపురం అభ్యర్థిగా పోటీ చేస్తున్న నందమూరి బాలకృష్ణ తరపున ఆయన సతీమణి ప్రచారాన్ని నిర్వహించారు. వీధి వీధి తిరుగుతూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓ టిఫిన్ సెంటర్ దగ్గరకు చేరుకున్న ఆమె దోశ వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. మళ్లీ బాలకృష్ణనే గెలిపించాలని ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గుంటూరు టీడీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నజీర్ అహ్మద్ ప్రచారం ముమ్మరం చేశారు. నగరంలోని రాజాగారి తోటలో పర్యటించిన ఆయన స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రచారంలో భాగంగా ఓ టిఫిన్ సెంటర్లో దోశలు, టీ తయారు చేసి ఆకట్టుకున్నారు. తమ ఓటు వేసి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. వైఎస్ జగన్ సమక్షంలో ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు వైసీపీలో చేరారు. పార్టీ తరపున ప్రచారం చేసేందుకు తాను సిద్ధమేనని ప్రకటించారు. తాను ఎలాంటి పదవులు ఆశించి వైసీపీలో చేరలేదని స్పష్టం చేశారు. ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా నర్సాపురం పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలకు కేఏ పాల్ దాఖలు చేసిన నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు ఆమోదించారు. తాను ఎన్నికల బరిలో ఉంటే వైసీపీ ఓడిపోతుంది కాబట్టి నామినేషన్ను తిరస్కరించారని పట్టుబట్టిందన్నారు. ఢిల్లీలో వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ విఫలమయ్యాయని కేఏ పాల్ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో నిజాయితీ పరులకే ప్రజలు ఓటు వేసి తనను గెలిపిస్తారని పాల్ ధీమా వ్యక్తం చేశారు.